అసలే హైదరాబాద్ రెగ్యులర్ రూట్లో రెగ్యులర్గా వెళ్ళటమే పెద్ద నరకం. అలాంటిది ఒక ఇంపార్టెంట్ రూట్లో రద్దీగా ఉండే దారిలో వన్ వే పెడితే ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ హెల్. జూబ్లీ హిల్స్లో కేబీఆర్ పార్క్ చుట్టూ ఇవాల్టి నుంచి వన్ వే విధానం అమల్లోకి వచ్చింది. అంటే పార్క్ చుట్టూ ఒకే దారిలో ఒకే వైపు వాహనాలు ప్రయాణించాలి. ఇవాళ ఉదయం 6 గంటల నుంచే వన్ వే ట్రాఫిక్ అమలు చేస్తున్నారు. ఇక ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం నేపథ్యంలో వన్ వే విధానాన్ని అమల్లోకి తెచ్చారు. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ రద్దీ తగ్గించడానికే వన్ వే పెట్టామని పోలీసులు చెబుతున్నప్పటికీ మొదటి రోజే దారుణంగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇక వాహనదారులు తికమక పడుతూ గందరగోళానికి గురవుతున్నారు. వన్ వే రూట్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు. కేబీఆర్ పార్క్ చుట్టూ 13 లైన్ చేంజర్లు, 10 ఎగ్జిట్లు ఏర్పాటు చేశారు. ఇక 2 సార్లు వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించారు. కీలక ప్రాంతాల్లో రోడ్ మార్కింగ్లు, సైన్ బోర్డులు పెట్టారు. అయినప్పటికీ వాహనదారులకు తిప్పలు తప్పటం లేదు. దాదాపు 2 ఏళ్ల పాటు వన్ వే ట్రాఫిక్ విధానమే ఉంటుంది. ఇక రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. కేబీఆర్ పార్క్ చుట్టూ వాహనాల రాకపోకలను సీసీ కెమెరాలు, డ్రోన్లు, హైరైజ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక కేబీఆర్ పార్క్ వచ్చే వాకర్స్ కోసం ప్రత్యేక పార్కింగ్ ఏర్పాటు చేశారు. కొత్త ట్రాఫిక్ విధానానికి వాహనదారులు సహకరించాలని సిటీ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఏదేమైనా ఈ కొత్త ట్రాఫిక్ విధానం వన్ వే 100 ప్రాబ్లమ్స్ అన్నట్లుగానే కనిపిస్తోంది. ज्यादा ट्रैफिक जाम है, बहुत बेकार काम कर दिए लोग। पूरा इसुगुड़ा पूरा फिर के आना पड़ रहा मेरे को। अब टाइम तो देखो 2 घंटे टाइम लग रहा है मेरे को आने के लिए। आधे घंटे में चले आने वाला 2 घंटे हो रहे जाने के लिए। बहुत बेकार काम कर दिए लोग. ఇట్లా చేస్తే నెక్స్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం రానే రాదు. ఎస్మెంట్ వల్ల ప్రజలే కదా అందరూ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎంప్లాయర్ అస్సలు రాడు. ఇంకా కావాలనే ఒకవేళ ఎవరికన్నా కొంచెం ఉన్నా కానీ ఈ దెబ్బతాయి మొత్తం పోతాయి. సో ఎస్మెంట్ ప్రభుత్వం మేమైతే అసలు వద్దనుకుంటున్నాము. అమీర్పేటకి వచ్చారు, గంట పట్టింది ఇడికి. ఏం గిట్లనే చేస్తే ఎట్లుంటది? ఆఫీస్కి ఎప్పుడు వస్తారు, డ్యూటీలు ఎప్పుడు చేస్తారు? చూడిందా ట్రాఫిక్ కూడా చూడు, ఇది కరెక్ట్ కాదు. ఇక జూబ్లీ హిల్స్ లో కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా ఇవాల్టి నుంచి వన్ వే ట్రాఫిక్ విధానం అయితే అమల్లోకి వచ్చింది. ఇలా 2 సంవత్సరాల పాటు అయితే ఈ ట్రాఫిక్ విధానం ఉండనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, పబ్లిక్ కి సంబంధించి వన్ వే ట్రాఫిక్ విధానంలో వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? రైట్, మనం చాలా మంది వాహనదారులను మాట్లాడించాం. చాలా మంది కూడా మాట్లాడారు. ఒక పూట గడవలేదు. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు అనేక మందితో మనం మాట్లాడించాం. సహజంగా కేవలం ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్, అంటే ఉదాహరణకు మధురానగర్ అమీర్పేట నుంచి జూబ్లీ హిల్స్ రావాలంటే కేవలం 10-15 నిమిషాల్లో చేరుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడు దాదాపు గంటన్నర 2 గంటలు గడుస్తున్నా కూడా బంపర్ టు బంపర్, నెక్ టు నెక్ వాహనం పోతుంది. ఒక వాహనం ఒక చోట నుంచి మరొక జస్ట్ కిలోమీటర్ మూవ్ కావాలంటేనే దాదాపు గంటన్నరకు పైగా సమయం పడుతోంది. ఈ క్రమంలో వాహనదారుల నుంచి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుపైన తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఈ విధానం ఇవాళ ఒక్కరోజుకే కాదు, 2 సంవత్సరాల పాటు యథావిధిగా కొనసాగబోతుందని అధికారులు తేల్చి చెప్పారు. మనకు అనఫిషియల్ కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇవాళ ప్రారంభమైనప్పటికీ కూడా మన సిపి సజ్జనార్ స్వయంగా ప్రెస్ మీట్లో వెల్లడించారు. ఈ రోజు నుంచి అమల్లో ఉంటాయి. 2 సంవత్సరాల పాటు ఈ ఫ్లైఓవర్ వర్క్లన్నీ పూర్తయ్యేసరికి ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. ఇప్పుడు అసలే వర్షాకాలం, ఈ సందర్భంలో సహజంగానే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చినుకు పడితే చిత్తడేటువంటి నేపథ్యం. ఈ క్రమంలో ఇప్పుడు ప్రారంభించడము, ఈ క్రమంలో ప్రతి ఒక్క వాహనదారులు కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్తున్నారు. ఒక్కసారి మనం చూడొచ్చు, టువర్డ్స్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఒమేగా హాస్పిటల్ వైపు వచ్చేటువంటి వాహనాల రద్దీ. ఒక్క వాహనం కదలాలంటే నెక్ టు నెక్, అంటే బంపర్ టు బంపర్ దాదాపు మూమెంటే కేవలము 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. ఈ క్రమంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ టువర్డ్స్ ఒమేగా వరకు రావాలంటే కేవలము కిలోమీటర్ మాత్రమే. కానీ ఆ కిలోమీటర్ రావాలంటే గంటకు పైగా సమయం పడుతుంది. సహజంగా ఎవరైనా అత్యవసరం ఉంటే చాలా ఇబ్బందికరమే. ఒకవేళ నడిచి వెళ్తే మాత్రం 5 నిమిషాల్లో వస్తారు. కానీ ఈ ట్రాఫిక్ అలైన్మెంటు, ఈ ట్రాఫిక్ మళ్లింపు, ఈ 360 డిగ్రీస్ కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానంతో నానా అవసరాలకే పడుతున్నారు. ఇక చిరు వ్యాపారులు
చిరు ఉద్యోగులు ఇతరత్ర అవసరాల నిమిత్తం వెళ్లేవారు, ఎమర్జెన్సీ ఆసుపత్రికి వెళ్లేవారి పరిస్థితి అయితే అగమ్య గోచరం. మనము ఆటో డ్రైవర్లతో కూడా మాట్లాడించాం. వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇప్పటికే తమను ఆటో డ్రైవర్లను మోసం చేశాడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ విధానంతో తాము మరింత ఇబ్బంది పడుతున్నాము, ఈ డీజిల్ పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ రేట్తో తట్టుకోలేకపోతున్నాము, ఈఎంఐ కట్టలేకపోతున్నామని చెప్తున్నారు. ఇది మనం చూస్తున్నది పెన్షన్ ఆఫీస్ టువర్డ్స్ ఒమేగా హాస్పిటల్ ఫిల్మ్ నగర్ వెళ్ళేటువంటి రహదారి. ఇటు సైడ్ కూడా దాదాపు పెన్షన్ ఆఫీస్ వరకు ట్రాఫిక్ జామ్ ఇదే కొనసాగుతూనే ఉంది. మరోవైపు పూర్తిగా రహదారి ఖాళీగా ఉంది, కానీ ఈ వైపు వన్ వే విధానంతో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఒకవైపు పూర్తిగా ఖాళీ ఉంది, మరోవైపు నుంచి దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కొనసాగుతోంది. మరి మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ప్రతి గల్లీకి ప్రతి సిగ్నల్ దగ్గర మోహరించినప్పటికీ కూడా ఏం చేయలేకపోతున్నారు. ఏ వాహనదారుని కదిలించినా కూడా కష్టాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక జర్నీ గంట పట్టే రెగ్యులర్గా గంట సేపు జరిగేటువంటి జర్నీ ఇవాళ 3 నుంచి 4 గంటలు పడుతుంది. ఉదాహరణకు ఉదయం 8 గంటలకు బయలుదేరినటువంటి వ్యక్తి సహజంగా 9:30 వరకు చేరుకోవాలి. కానీ ఇప్పుడు 11, 12 దాటినా కూడా వాళ్ళు సగం వరకు కూడా చేరుకున్నటువంటి దుస్థితి. మరి ఈ విధానాన్ని ఎత్తివేయాలనేటువంటిది ఒక్క హాఫ్ డేలోనే డిమాండ్ ఏర్పడింది. మరి వీళ్ళు ఏం చేస్తారు అనేటువంటి చూడాలి. ఇటు మన ఫిల్మ్ నగర్ వెళ్ళేటువంటి రహదారి ఇది టువర్డ్స్ ఒమేగా హాస్పిటల్ నుంచి ఫిల్మ్ నగర్ వెళ్లే రహదారి కూడా పూర్తిగా స్తంభించిపోయింది. నలువైపులా ట్రాఫిక్ జామ్. ఇటు ఈ యొక్క కేబీఆర్ పార్కు చుట్టూ ఈ వన్ వే విధానం ఏర్పాటు చేయడంతో ఇటు పంజాగుట్ట, అమీర్పేట వైపు ట్రాఫిక్ స్తంభించింది. ఇటు రోడ్ నెంబర్ 12 పెన్షన్ ఆఫీస్ టువర్డ్స్ అసెంబ్లీ, అలాగే ఇటువైపు కూడా ఖైరతాబాద్ వరకు అటు ట్రాఫిక్ స్తంభించింది. ఇటు బసవతారక క్యాన్సర్ హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఇటు పక్కన ఉన్నటువంటి మిగతా ప్రాంతాల్లో కూడా అంటే ఈ యొక్క ఎఫెక్టు మిగతా స్థానికంగా ఉన్నటువంటి 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న ప్రతి ఒక్క జ్యూరిడిక్షన్లో ఈ ట్రాఫిక్ విధానం అయితే మొత్తం జామ్ అయితే ఏర్పడింది. ఒక వీఐపీ మూవ్మెంట్ కాదు కదా, సామాన్య వ్యక్తి ఒక అంబులెన్స్ కూడా అడుగు బయట పెట్టలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి అధికారులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారా? ఇప్పటికే ప్రభుత్వం పైన తీవ్ర ఆగ్రహ జ్వాలలు రగుతున్న నేపథ్యంలో ఇదొక కొత్త విధానం హైదరాబాద్ వాసులకు కూడా తామేంటో చెప్పాలని ప్రభుత్వం నిరూపించుకుంటుంది అనేది మనకు అర్థం కావాల్సింది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలలో పోలీసుల తీర్పైన ఇటు ప్రభుత్వ తీర్పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వాసులకు కూడా ఈ ప్రభుత్వ విధానాన్ని ఏంటో తేల్చి చెప్పారు. మొత్తంగా ఎవరిని కదిలించినా కూడా ఒకటి చెప్తున్నారు, తుగ్లక్ పాలన కొనసాగుతోందా అనేటువంటి విధానాన్ని వాళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఎత్తేస్తారా, లేదంటే 2 సంవత్సరాల పాటు ప్రజలు, వాహనదారులు, చిరు వ్యాపారులు, వివిధ ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు అంతా కూడా జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చినటువంటి వాళ్ళు, నిత్యము వాహనాల్లో ప్రయాణం చేసేవాళ్ళు, బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు ఈ విధానం ఎదుర్కోవడమేనా? ఉదాహరణకు ఇప్పుడు మనము యూసఫ్గఢ్ నుంచి ఇక్కడికి రావాలంటే ఒక వాహనం బుక్ చేసుకుంటే దాదాపు 60 రూపాయలు అవుతుంది. కానీ రిటర్న్లో వెళ్ళాలంటే అది 200కి చేరుతుంది. కారణం రిటర్న్ మార్గంలో మనకు ఒక 10 కిలోమీటర్లు, వచ్చేటప్పుడు 3 కిలోమీటర్లు అయితే డ్రాపింగ్లో మాత్రం 10 కిలోమీటర్లు వస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిపైన అదనపు భారం పడుతోంది. 2 సంవత్సరాల పాటు వాహనదారులు ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందని అధికారులు అయితే చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మరి ప్రజలకు సాఫీగా ప్రయాణం కొనసాగిస్తుందా, ట్రాఫిక్ ఇక్కట్లు నివారిస్తుందా లేదా చూడాల్సి ఉంది. సింధూరా. రైట్, థ్యాంక్ యూ సందీప్.